హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రాల్లో 31వ స్తోత్రం నుండి అర్థం తెలుసుకుంటున్నాం. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. ఓం మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః. జయ విఘ్నాలు అనే పేరు గల విఘ్న యంత్రాలను భండాసురుడి సైనికులు తయారు చేశారు. ఈ యంత్రాలు వారి మీదకు దండయాత్రకు వచ్చేవారు ఏ దారిలో వస్తున్నారో ఆ దారిలో అమర్చారు. ఆ యంత్రాలు పైకి చూసేదానికి పువ్వుల దండల్లాగా ఉంటాయి. తీరా దగ్గరకు వస్తే కత్తులు బోనల్లాగా తయారై వచ్చిన వారిని బంధిస్తాయి. ఆ యంత్రాలలో పడితే ఇక బయటకు రావడం అసంభవం. దేవతలు ఈ యంత్రాల్లో పడి బయటకు రాలేక అమ్మవారిని ధ్యానించగా అమ్మవారు మహాగణేశుని సృష్టించిందని 30వ శ్లోకంలో చెప్పుకున్నాం. ఈ మహాగణేశుని అమ్మవారు భండ సైన్యం దేవతలను బంధించి ఉంచిన విఘ్న యంత్రాలున్న చోటుకి పంపించింది. శ్రీ మహాగణేశుడు హుటాహుటిన బయలుదేరాడు. ఏ దేవతలు ఛేదించలేని ఆ యంత్రాలను శ్రీ మహాగణేశుడు తన దంతాలు తొండంతో చిన్నాభిన్నం చేశాడు. మహాగణేశునిచే నిర్భిన్నం చేయబడిన విఘ్న యంత్రాలను చూసి అమ్మవారు చాలా సంతోషించిందని పై మంత్రానికి అర్థం. జీవులు సంసారంలోని బంధాలను త్రెంచుకొని మోక్షం కోసం సాధనం చేయడం మొదలుపెట్టగానే ఆత్మీయ, దేవ, రాక్షస విఘ్నాలని 3 రకాల విఘ్నాలు, ఆ తర్వాత ఆత్మభ్రాంతి అనే మహావిఘ్నం ఎదురవుతాయి. వీటి నుండి బయటపడడమే మోక్షం. ఉదాహరణకు, ఉపవాసం చేయాలని ఒక వ్యక్తి అనుకోగానే ముందు ఇంటిలో వారు వద్దంటారు. ఇది ఆత్మీయ విఘ్నం. ఆపై దేవతలు రకరకాల ప్రసాదాలు పంపుతారు. ఇది దేవ విఘ్నం. ఇక బలాత్కారంగా ఉపవాసాలు మానిపించేవారు కొందరు. ఇది రాక్షస విఘ్నం. ఆపై చిన్న చిన్న శక్తులు రాగానే తాను నిజంగానే గొప్పవాడినైపోయాననే భ్రమ కలుగుతుంది. ఇది ఆత్మభ్రాంతి. ఈ భయంకర విఘ్న యంత్రాలను శ్రీ మహాగణేశుడు తొలగిస్తాడు. ఓం భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః. శస్త్రాలు అంటే కత్తి, గద, ఈటె వంటి ఆయుధాలు. మంత్రం లేకుండా విడిచిపెట్టే సాధారణ బాణాలు. ఇక అస్త్రాలు అనగా మంత్రపూర్వకమైన బాణాలు. అగ్ని సంబంధ మంత్రాలు ఉచ్చరించి బాణం విడిచిపెడితే ఆ బాణం నిప్పులు కక్కుతూ వెళ్ళి శత్రువుల్ని సంహరిస్తుంది. దానిని చల్లార్చడానికి వరుణ సంబంధ మంత్రోచ్చారణతో వారుణాస్త్రాన్ని ప్రయోగిస్తే అది నీటి ధారలను ఆగ్నేయాస్త్రం మీద విడిచి ఆ అస్త్రాన్ని నాశనం చేస్తుంది. వాయవ్యాస్త్రం వల్ల గాలి పుట్టడం, మేఘాస్త్రం వల్ల మేఘాలు పుట్టడం జరుగుతాయి. అమ్మవారు భండాసురునితో యుద్ధానికి వెళ్ళగా వాడు అమ్మవారి మీద శస్త్రాలు ప్రయోగించాడు. అప్పుడు అమ్మవారు వాడి శస్త్రాలను తిప్పికొట్టి నాశనం చేయడానికి అస్త్రాలను ప్రయోగించింది. దానితో భండాసురుని ఆయుధాలన్నీ ధ్వంసం అయిపోయాయి. ఒక వ్యక్తిని చూడగానే వీడు నావాడు అనిపిస్తుంది. కొందరికి మరొక వ్యక్తిని చూడగానే పరుడనిపిస్తుంది. తన వారిపై పక్షపాతంతో పరులను నాశనం చేయాలని చూడటమే అసురత్వం అంటారు. బండు అసురేంద్రుడు. వీడు ప్రయోగించే శస్త్రాలన్నీ ఇటువంటి తీవ్ర ద్వేషంతో కూడినవే. ఈ లక్షణాన్ని అవిద్య అంటారు. ఈ అవిద్య అనబడే శస్త్రాన్ని శ్రీ విద్యాజ్ఞానం అనబడే అస్త్రంతో అమ్మవారు నాశనం చేసింది అంటే అందరినీ సమానంగా చూసే దివ్య శక్తిని ప్రసాదించిందని అంతరార్థం. కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. ఓం కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః. భండాసురుడు సర్వాసుర అస్త్రం అనే పేరు గల ఒక గొప్ప అస్త్రాన్ని అమ్మవారి మీద ప్రయోగించాడు. ఈ అస్త్ర ప్రభావంతో ఏనాడో చచ్చిపోయిన వారు, చావబోయేవారు అందరూ కలిసి సోమకుడు, హయగ్రీవుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, క్రూరులైన రాజులు, బలిచక్రవర్తి, రావణుడు, కుంభకర్ణాదులు వీళ్ళంతా పుట్టి
అమ్మవారి మీదకు యుద్ధానికి సిద్ధమయ్యారు. అప్పుడు దేవతలందరూ వణికిపోయారు. సోమకుడు వేదాలను దొంగిలించాడు. హైహేయ రాజులు ఋషులను పీడించారు. రావణుడు స్త్రీలను చెరబట్టాడు. అప్పుడు అమ్మవారు తన 2 చేతుల గోళ్ళ నుండి శ్రీమన్నారాయణుని దశావతారాలను సృష్టించింది. అమ్మవారి కుడి చేతి బటనవ్రేలు నుండి మత్స్య రూపం, చూపుడు వేలు నుండి కూర్మావతారం, మధ్యపు వేలు నుండి వరాహావతారం, అనామిక నుండి నరసింహావతారం, చిటికిన వేలు నుండి వామనావతారం, ఎడమ చేతి బటనవ్రేలు నుండి పరశురాముడు, చూపుడు వేలు నుండి శ్రీరాముడు, మధ్య వ్రేలి నుండి బలరాముడు, అనామిక నుండి శ్రీకృష్ణుడు, చిటికిన వేలు నుండి కల్కి పుట్టుకువచ్చారు. వీరు అమ్మవారికి నమస్కరించి ఏం చేయాలో ఆజ్ఞాపించమన్నారు. ఆ తల్లి భండాసురుడు సృష్టించిన సోమకాదులను సంహరించమని కోరింది. వారు తత్క్షణమే అసురులను సంహరించారు. తన చేతి గోళ్ళ నుండి నారాయణుని దశావతారాలను సృష్టించగలిగిన అమ్మవారి మహామహిమకు దేవతలందరూ ఆశ్చర్యచకితులైపోయారు. నారములు అనగా నీళ్లు, అవి నివాసంగా కలబాడు కనుక శ్రీ మహావిష్ణువుని నారాయణుడు అన్నారు. ఇంకొక అర్థం నారములనగా జ్ఞానం, జ్ఞానంలో ఉంటాడు కనుక ఆయనను నారాయణుడు అన్నారు. జన్మాది దశ విధావస్థలను తన చేతి వ్రేళ్ల గోళ్ళ నుండి సృష్టించిన నారాయణ దశావతారాల ద్వారా నాశనం చేసి జీవికి మోక్షాన్ని ప్రసాదించేదని ఈ మంత్ర అంతరార్థం. ఓం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికాయై నమః. పాశుపతం అనగా పశుపతికి సంబంధించినది. గుణరూప కర్మాతీతుడైన ఈశ్వరుడు సగుణుడు అయ్యాక లోకాలను సృష్టించి అనేక జీవజాలాలను కూడా సృష్టించాడు. ఈ జీవులను పశువులు అంటారు. మనమందరము పశువులమే. మనందరికీ అనగా పశువులకు అధిపతి కనుక శివుడిని పశుపతి అన్నారు. ఆయనకు సంబంధించిన అస్త్రం పాశుపతాస్త్రం. ఓం నమః శివాయ అనబడే షడక్షరీ మంత్రాన్ని శివుడు స్వయంగా ఉపదేశించి న్యాసపూర్వకంగా ఇస్తేనే పాశుపతాస్త్రం నరులకు లభ్యమవుతుంది. అర్జునుడికి శివుడు ఇచ్చింది ఈ పాశుపతమే. మహాపాశుపతం పాశుపతం కన్నా 1000 రెట్లు శక్తివంతమైన అస్త్రం. పాశుపతానికి ఈశ్వరుడు అధిపతి కాగా మహాపాశుపతానికి సదాశివుడు అధిపతి. కామ క్రోధాదులతో అలమటించే క్రూర రాక్షసులు భండాసుర సైనికులు. వీరిని సంహరించడానికి మహాపాశుపతాస్త్రాన్ని అమ్మవారు ప్రయోగించింది. ఆ అస్త్రం నుండి పుట్టిన తీవ్రాగ్ని భండుని సైనికులను తగులబెట్టి వేసింది అని పై మంత్ర అర్థం. ఈ పంచభూతాలలోని మొదటి అక్షరాలన్నీ కలిపితే నమఃశివాయ అని పంచాక్షరీ మంత్రం తయారవుతుంది. సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం అనబడే శివుని 5 ముఖాల నుండి పంచభూతాలు పుట్టాయి. వాటి నుండి పంచాక్షరి పుట్టడం కాదు, పంచాక్షరి నుండి పంచభూతాలు పుట్టాయి. తద్వారా భువన బ్రహ్మాండాలు పుట్టాయి. నభము అనగా ఆకాశం, మరుత్తు అనగా గాలి, శిఖి అనగా అగ్ని, వారి అనగా నీరు, జ్య అనగా భూమి. ఇన్ని లోకాలలోని జీవులు విపరీత ప్రవర్తన పొందకుండా చూడాలంటే వారిని నియంత్రించే దివ్యశక్తి పాశుపతం. అవిద్య, అజ్ఞానాలు, భండాసుర సైన్యం వాటిని నశింపజేసే జ్ఞానాగ్ని మహాపాశుపతాస్త్రాగ్ని. దీనిని తన అదుపులో ఉంచే శక్తి ఒక జగన్మాతకే ఉంది. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ స భండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ. ఓం కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ స భండాసుర శూన్యకాయై నమః. భండాసురుడు మహా తపస్సు చేసినవాడు. వాడికి 8 సిద్ధులు లభించాయి. వాడు తన శరీరం నుండి అనేక రాక్షస సైనికుల్ని సృష్టించాడు. వారందరికీ నివాస సౌఖ్యం కలిగించడానికి శూన్యకం అనే పట్టణాన్ని నిర్మించాడు. ఈ పట్టణం చుట్టూ అగాధమైన కందకం తవ్వించాడు. సువర్ణమయమైన సౌధాలు నిర్మించాడు. ఈ భవనాలలో 100ల కొలది అంతస్తులున్నాయి. పై అంతస్తులో ఉన్నవారు సూర్య చంద్రుల బింబాలను అంటుకోగలరేమో అన్నంత ఎత్తుగా భవనాలుండేవి. వీటిలో
స్నానాగారాలు, శయనాగారాలు, ఆహారశాలలు, ఆయుధశాలలు ఒకటేమిటి అన్ని వస్తువులతో నిండిన వేరు మందిరాలుండేవి. అమ్మవారు ఈ శూన్యక పట్టణాన్ని తన సేనతో చుట్టుముట్టి ఒక్కరొక్కరుగా భండాసురుడి పుత్రులను, బంధువులను, ముఖ్యులను తన పరివారం ద్వారా చంపించింది. క్రమంగా భండాసురుడి ముఖ్య సైన్యం నశించింది. ఒంటరిగా యుద్ధంలో ఉన్న ఏమాత్రం తీసిపోకుండా ఇంకా వరగర్భాలతో విజృంభిస్తున్న బండుడిని చూచింది అమ్మవారు. కామేశ్వరాస్త్రం అనే అస్త్రాన్ని బయటికి తీసింది. మహాపాశుపతాస్త్రం కంటే 1000 రెట్లు శక్తివంతమైనది ఈ కామేశ్వరాస్త్రం. కోరిన కోరికలు తీర్చేది, శత్రు వినాశనకరమైనది అయిన కామేశ్వరాస్త్రం శ్రీ లలితాదేవి శరీరం నుండి ఆవిర్భవించిన కామేశ్వరుడికి మారు రూపం. ఈ అస్త్రాన్ని అమ్మవారు భండుని మీద ప్రయోగించింది. మహాపరాక్రమోపేతుడు, తీవ్ర క్రోధాగ్నితో మండుతున్నవాడు అయిన భండాసురుడి మీదకు వెళ్ళిన కామేశ్వరాస్త్రం సహస్ర సూర్య తేజస్సుతో వాడిని దగ్ధం చేసింది. వాడితో పాటు వాడి శూన్యక పట్టణం కూడా పూర్వం హనుమంతుని వాలాగ్ని దగ్ధమైన లంకా పట్టణం లాగే పట్టణంలోని ఆడ, మగ, పిల్లలు, పెద్దలు ఇంకా పెద్ద భవనాలతో సంపదలతో పాటుగా దగ్ధమైపోయింది. అసలే దాని పేరు శూన్యక పట్టణం. ఇప్పుడు మొత్తం కాలిపోయి శూన్యమే మిగిలింది. దానితో లోకాలన్నీ సంతోషించాయి. మునులు యాగాలు హాయిగా చేసుకున్నారు. స్త్రీలు నిర్భయంగా తిరిగారు. నేను జీవుడిని, సామాన్యుడిని అనే స్థాయి నుండి అహం బ్రహ్మస్మి అనే స్థాయికి వెళ్ళడమే ఈ మంత్ర అర్థం. ఓం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థిత వైభవాయై నమః. భండాసురుని పీడ తొలగడంతో బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలగు దేవతలంతా అమ్మవారిని ఎంతో భక్తితో స్తుతించారు. వారి స్తోత్రాలకు అమ్మ సంతోషించారు. దేవతలచే స్తుతించబడిన వైభవం అమ్మది. ఈ సృష్టిని నడిపించాలంటే ఎంతటి వైభవం కావాలో ఈ మంత్రం ద్వారా గ్రహించవచ్చు. మనలను పరిపాలించే మనువులు మొత్తం 14 మంది. వారు స్వయంభువు, స్వారోచిష్యుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు, వైవస్వతుడు, సూర్య సావర్ణి, బ్రహ్మ సావర్ణి, రుద్ర సావర్ణి, దక్ష సావర్ణి, మేరు సావర్ణి, రౌచ్యుడు, భౌత్యుడు. ఒక్కొక్క మనువు కాలం 43,20,000 సంవత్సరాలు. ఇంద్రునిది ఇదే ఆయువు. 1000 మంది ఇంద్రులు గతిస్తే బ్రహ్మకు ఒక పగలు. అమ్మవారి ఒక కాలిగోరు నుండి కొంత కాంతి బయలుదేరిందట. ఆ కాంతి క్రమంగా నక్షత్ర మండలాన్ని తాకింది. నక్షత్రాలన్నీ వెలవెలబోయాయి. అప్పటి వరకు ప్రకాశిస్తున్న సూర్యచంద్రులు కూడా ఆ కాంతి ముందు మినుగురుపురులు అయిపోయారు. అమ్మవారి కాలిగోటి కాంతికే ఇంతటి మహత్తర శక్తి ఉంటే అనేక కోట్ల సూర్యకాంతులతో ప్రకాశించే ఆ జగన్మాత దివ్య వైభవం ఎటువంటిదో ఊహకు కూడా అందదు. అంతటి తల్లిని బ్రహ్మాదులు చేరి భక్తితో స్తోత్రం చేశారు. ఆ స్తోత్రాల వల్ల వారికి తగిన వైభవం ఆ తల్లి సమకూర్చింది. ఈ మంత్రాన్ని రోజు 11 సార్లు జపించిన వారికి ధనం లభిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 10 వీడియో ఇది. పార్ట్ 1 to 9 వరకు లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి మీరు. నెక్స్ట్ వీడియోలో 34 స్తోత్రం నుండి అర్థం తెలుసుకుందాం. బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.